హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజే కార్తీక పౌర్ణమి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజును అతి పవిత్రమైన రోజుగా భావిస్తారు. మహాశివరాత్రితో సమానమైన ఈ రోజుని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పౌర్ణమి నాడు జరుపుకునే దీపావళి పండుగ కనుక దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రోజు ఖచ్చితంగా సముద్ర స్నానం చేయాలి. అలా చేస్తే నరపీడ, దృష్టి దోషం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు నారికేల దానం ఇవ్వాలి. అంటే ఏదైనా దేవాలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా ఇవ్వడం ద్వారా సమస్త సంపదలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయడం చాలా శ్రేష్టమైనది. ఈరోజు ఎవరైతే పరమశివుని వద్ద నేతి దీపములను వెలిగిస్తారో వారు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమికున్న ప్రత్యేకత ఏంటంటే శివాలయంలో జ్వాలాతోరణం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. శివాలయాల్లో కార్తీక పౌర్ణమి రోజు ఈ జ్వాలాతోరణం దర్శిస్తే సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి. మీకు ఎలాంటి నరపీడ, దృష్టి దోషాలు, శత్రుబాధలు ఇవేవి కూడా ఉండవు. ఆ జ్వాలాతోరణం పూర్తయిపోయిన తర్వాత ఆ బూడిద వస్తుంది. గడ్డి కాలినటువంటి బూడిద. ఆ బూడిదను కొద్దిగా నుదుటిన రాసుకుంటే కూడా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రీతిగా శివాలయాల్లో రుద్రాభిషేకం, విష్ణువుకు ప్రీతిగా సత్యనారాయణ వ్రతములను చేయించుకున్న వారికి సకల సంపదలు దరిచేరుతాయి. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. కార్తీక పౌర్ణమి రోజు దేవాలయ ప్రాంగణాల్లో 365 ఒత్తుల దీపం కానీ 720 ఒత్తుల దీపం కానీ పెడితే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించినంత ఫలితం కలుగుతుంది. అంటే సంవత్సరంలో ఒక్కోసారి కుదిరక దీపాలు పెట్టని దోషం మొత్తం కూడా పోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున దేవాలయంలో కానీ ఇంట్లో కానీ 365 ఒత్తుల దీపం లేదా 720 ఒత్తుల దీపం పెడతారు. 720 ఒత్తుల దీపం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు స్త్రీలు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి తాంబూల దానం ఇచ్చినట్లయితే గృహయోగం కలుగుతుంది. తొందరగా గృహయోగం కలగాలంటే ఆడవాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ముత్తైదువులకు తాంబూలం దానం ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి రోజు కొండెక్కిన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. అందరూ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెడుతూ ఉంటారు. కానీ ఎవరి దీపమైనా కొండెక్కితే ఆ కొండెక్కిన దీపాన్ని మీరు మళ్ళీ వెలిగిస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం పెడితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజే. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి. బియ్యపిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు. కార్తీక మాసంలో దీపదానం చేస్తే పుణ్యమని, సాలగ్రామ దానములు సర్వే సర్వత్రా శుభదాయకం అని పురాణాలలో పేర్కొనబడింది. అయితే కార్తీక పౌర్ణమి రోజు శివాష్టోత్తరం, లింగాష్టకం వంటి పారాయణ, ఆ స్తోత్రాలను పఠించడం వలన సకల శుభములు చేకూరును. ఈ కార్తీక పౌర్ణమి రోజు చేయకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాము. కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారం తినకూడదు. ఈరోజు శివుణ్ణి ఆరాధించే రోజు కాబట్టి శాకాహారం తీసుకోవాలి. మద్యపానం చేయకూడదు. పవిత్రమైన రోజున మద్యం సేవించడం పాపం. భార్యాభర్తలు కలవకూడదు. అసభ్య ప్రవర్తన చేయకూడదు. కాబట్టి అందరితోనూ మర్యాదగా ఉండాలి. ఎవరితోనూ కలహాలు పెట్టుకోకూడదు. శాంతియుతంగా గడపాలి. అబద్ధాలు చెప్పకూడదు.
సత్యమైన మాటలే పలకాలి. అలాగే శివుని పూజ చేయకుండా భోజనం చేయకూడదు. ముందుగా పూజ చేసి ప్రసాదం తీసుకున్న తర్వాతే భోజనం చేయాలి. ఈ వీడియో చివరి దాకా చూసిన వారు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.